లింగోద్భవ సమయం అంటారు. అవునండి. ఒకసారి తెలియచేస్తారా? లింగోద్భవ సమయము అనంటే పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి విధానాలు అంటే దాంట్లో నుంచి ఎన్నో రకాలైనటువంటి దివ్యమైనటువంటి పదార్థాలు బయటపడుతూ ఉన్నాయి. అలాగే ఒకానొక సమయంలో శివుడు ఈ యొక్క విషాన్ని తాగేటప్పుడు ఈ కంఠంలో దాచుకునేటప్పుడు శివుడికి అనేక రకములైనటువంటి మంటలేస్తూ ఉంటుంది ఇక్కడ. మంటలేసేటటువంటి సమయంలో ఒకానొక సమయంలో శివుడికి మంటలేస్తుంది అని చెప్పేసి పార్వతీదేవి కంఠాన్ని పట్టుకొని ఇలా నిమురుతూ ఉంటుంది. ఎంత ఎంత ఏది చేసినా కూడా ఆ విషంకి యొక్క మంటకు ఆ యొక్క గొంతు అనేటటువంటిది చాలా రకాలుగా ఇబ్బందుల పాలైంది. దాని తర్వాత శివుడికి ఇదొక పురాణంలో చెప్పారు. లింగ పురాణంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత శివుడు ఏం చేశాడు అంటే ఆ నొప్పిని భరించలేక లింగావతారం ఎత్తాడు అని శాస్త్రం పేర్కొన్నది. మరొక పురాణాల్లో మనకు శివ పురాణంలో ఏం చెప్పడం జరిగింది అంటే గనక విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి ఘోరమైనటువంటి వివాదం జరుగుతూ ఉంది. వాగ్వివాదం జరుగుతుంది. ఆ సమయంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఒకరినొకరు దెబ్బలాడుతున్నప్పుడు శివుడు లింగాకారంగా ఉద్భవించడం జరిగింది. ఆ లింగాకారం ఉద్భవించిన ఒక స్తంభంలా ఉద్భవించింది. ఆ స్తంభంలా ఉద్భవించిన తర్వాత అందులో ఈ యొక్క ఆది అంతం ఎవరైతే తెలుసుకొని వస్తారో వాళ్ళే గొప్పవారు అని శివుడు ఆ యొక్క స్తంభం నుంచి ఒక వినికిడి వినిపించింది. దాని తర్వాత విష్ణుమూర్తి ఏమో పైకెళ్ళాడు. బ్రహ్మదేవుడేమో కిందికి అంటే పాతాళానికి వెళ్ళాడు. ఎంత లోపలికి వెళ్ళినా కూడా దాని యొక్క చివరి భాగం ఎవరు కూడా బ్రహ్మదేవుడు తెలుసుకోలేకపోయాడు. విష్ణుమూర్తి కూడా పైకి వెళ్తూ ఉన్నాడు. ఎంత పైకి వెళ్ళినా ఆ స్తంభం అంతంత పెరుగుతూనే ఉంది తప్ప ఆది, అంతము 2 కూడా తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఇక్కడ శివుడే గొప్పవాడు అనేటటువంటి తత్వభావము ఆ రోజున మొదలైంది. దాని తర్వాత ఆ స్తంభాకారం ఏదైతే ఉంటుందో ఆ స్తంభాకారము మన భూమి మీద కనిపించినటువంటి రోజు నిశీ సమయం రాత్రి 12 గంటల సమయము. దాన్ని నిశీ సమయము అని అంటూ ఉంటాము. కాబట్టి ఆ నిశీ సమయంలో ఎవరైతే శివారాధన చేస్తారో వాళ్లకు విశేషమైనటువంటి పుణ్యఫలాదులు కలుగుతాయని శాస్త్రం పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు కొన్ని పురాణాల్లో ఏం చెప్పింది అంటే గనక మనకు శివుడు లింగాకారం దాల్చడానికి అనేక రకములైనటువంటి కారణాలు అనేక రకాలుగా అనేక పురాణాల్లో చెప్పడం జరిగింది. కానీ మనకు ఈ యొక్క శివ పురాణంలో చెప్పినటువంటి విధానం ఏంటంటే శివుడు ఉద్భవించినటువంటి కాలము శివరాత్రి రోజే జరిగింది కాబట్టి ఈ శివరాత్రి రోజున ఎవరైతే నిశీ సమయంలో స్వామివారిని అర్చిస్తారో పూజిస్తారో వాళ్లకు విశేషమైనటువంటి పుణ్యఫలాదులతో పాటు జీవితంలో వృద్ధి కలుగుతుంది అని శాస్త్రము.